హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక చిన్న పేమెంట్ గేట్వేని మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ వర్డ్ప్రెస్ వెబ్సైట్కి ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. సో ఈ వీడియో ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో మేము పర్టికులర్ ప్రోడక్ట్, మా ఓన్ ప్రోడక్ట్ ఆన్లైన్లో సేల్ చేస్తున్నామండి. ఊకామర్స్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుని ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం అన్ని పెట్టాము. తర్వాత మాకు పేపాల్ బై డిఫాల్ట్గా పేపాల్ వస్తుంది, క్యాష్ ఆన్ డెలివరీ వస్తుంది, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవి కాకుండా మాకు ఏదైనా ఒక చిన్న పేమెంట్ గేట్వే, చాలా ఫాస్ట్గా అయిపోవాలి పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ కూడా. అలాంటి పేమెంట్ గేట్వే ఏదైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే నేను ఆఫీస్కి వస్తాను చెప్పండి అని అడుగుతున్నారు. సో కొంతమంది, సో వాళ్ళ పర్పస్ ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రోడక్ట్ ఆన్లైన్లో సేల్ చేసుకోవాలి అనుకున్నా మీకు ఈ ప్లగిన్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట, ఈ పేమెంట్ గేట్వే అనేది. సో దాని పర్పస్ మీరు అంటే నేను ఎక్కువగా యూజ్ చేసేది ఇన్స్టామోజో ప్లగిన్ అనమాట. ఇన్స్టామోజో పేమెంట్ గేట్వే వాడుతూ ఉంటాను. అయితే మీకు కంప్లీట్ కామర్స్ ట్రైనింగ్ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ 9059868766, లేకపోతే గూగుల్లో బిఎల్ఆర్ ట్రైనింగ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు నా వెబ్సైట్, నా యూట్యూబ్ ఛానల్ అవన్నీ కూడా కనబడతాయి. నాకు కాంటాక్ట్ చేయండి. ఈ కామర్స్ తోటి ఒక కామర్స్ స్టోర్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది ఒక ట్రైనింగ్ కింద తీసుకుంటా. లేదు ట్రైనింగ్ వీడియోస్ కావాలంటే ట్రైనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, తెలుగులో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేను అంటే నాకు లేటెస్ట్గా వచ్చిన క్వారీ ఏంటంటే అతని దగ్గర ఓల్డ్ కాయిన్స్ ఒక 500-600 ఉన్నాయంటే, 10 రూపీస్ కాయిన్స్, చిన్న అన్న బేడ ఇలాంటి కాయిన్స్ అన్ని. ఇవన్నీ ఆన్లైన్లో అతను ఒక వర్డ్ప్రెస్ సైట్ డెవలప్ చేసుకుని ఆన్లైన్లో సేల్ చేసుకుంటాను, పేమెంట్ గేట్వే గురించి అడిగారనమాట. అయితే ఓకే, సో మనం ఏదైనా ఒక ఐటమ్ని సేల్ చేయాలంటే మనకు కావాల్సిన ప్లగిన్ వచ్చేసి ఫస్ట్ ఊకామర్స్ ప్లగిన్ కదా, ఊకామర్స్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుని ఉంచాను. తర్వాత ప్రోడక్ట్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్రోడక్ట్ కొడుతున్నాను అనమాట. ప్రోడక్ట్ వచ్చేసి 10 రూపీస్ కాయిన్ అనుకుందాం. ఓల్డ్ 10 RS కాయిన్, 10 RS కాయిన్. సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్, కేటగిరీస్ ఇవన్నీ మీకు కామర్స్ వచ్చింటే తెలిసిపోతాయి. తర్వాత దీనికి ఒక ప్రోడక్ట్ ఇమేజ్ సెట్ చేయాలి కాబట్టి ఒక ప్రోడక్ట్ ఇమేజ్ సెట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి జనరల్లో రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి ఆ 10 రూపీస్ కాయిన్ కాస్ట్ వచ్చి నార్మల్గా 300 రూపీస్ ఉంటే మనం ఇక్కడ 200 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ నేను చాలా తక్కువ అమౌంట్ పెడుతున్నాను, ఎందుకంటే టెస్టింగ్ పర్పస్ నేను నా సైట్ ద్వారా సేల్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఒక 20 రూపీస్ పెడుతున్నాను. 20 రూపీస్ నా దాంట్లో అకౌంట్లో ఉన్నాయో లేదో, ఉంటాయిలే 20. ఓకే, అంటే రెగ్యులర్ ప్రైస్ వచ్చి 300 రూపీస్ అయితే సేల్ ప్రైస్ వచ్చి 20. ఇది ట్యాక్సిబుల్ క్లాస్ అన్న ఇవన్నీ కూడా మీకు తర్వాత తెలుస్తాయి, ఇవి మీరు పట్టించుకోకండి. తర్వాత వచ్చేసి షిప్పింగ్ ఇవన్నీ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇన్వెంటరీలో నేను స్టాక్ కీపింగ్ యూనిట్ పెట్టుకోవట్లేదు. స్టాక్లో ఈ 10 రూపీస్ కాయిన్స్ ఒక 30 వరకు ఉన్నాయని పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఒక కాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఒకటి కొంటారు, 2 కావాలనుకున్న వాళ్ళు 2 కొంటారు, రైట్. ఇక్కడ వరకు అయితే నా ప్రోడక్ట్ డిజైన్ అయిపోయింది. నేను సేల్ చేయాలనుకున్న ప్రోడక్ట్ని సెట్ చేసేసాను. ఇక్కడ చూడండి, రైట్. నా ప్రోడక్ట్ కామర్స్ స్టోర్లో ఏ విధంగా కనపడుతుందో చూడండి. ఇక్కడ సేల్ ఓల్డ్ 10 రూపీస్ కాయిన్ ఇన్ స్టాక్ అని చెప్పి క్లియర్గా కనపడుతుంది మనకి. ఓకే, సో ఎన్ని కాయిన్స్ కొనాలి అనుకుంటున్నాను, 2 కాయిన్స్ 3 కాయిన్స్, అది కస్టమర్ ఇష్టం. ఓకే, యాడ్ టు కార్ట్ క్లిక్ చేశాడు మన ప్రోడక్ట్ మీద. సో తర్వాత మన ప్రోడక్ట్ కార్ట్ మీదకి వెళ్ళాడు. సో ఇది మన ప్రోడక్ట్, ప్రీవియస్గా నేను కార్ట్కి యాడ్ చేసుకున్నది ఉంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేశాను. చెక్ చేసిన తర్వాత సబ్ టోటల్ 20 రూపీస్, డైరెక్ట్ పేపాల్. ఇక్కడ నాకు కస్టమ్ పేమెంట్ గేట్వే కావాలన్నమాట. ఓకే, సో దాని పర్పస్ నేను ఏం చేస్తున్నాను అంటే, మీరు నా వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది, ఈ లింక్ని కాపీ చేసుకుని, ఓకే, ఈ లింక్ని కాపీ చేసుకోండి. ఈ లింక్ని కాపీ చేసుకుని మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది ఇన్స్టామోజో అకౌంట్ అని. సైన్ అప్ ఫర్ ఫ్రీ అని చెప్పి కనపడుతుంది కదా, సైన్ అప్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకున్నట్లయితే రిఫరల్ కోడ్ రమేష్ VCH అని చెప్పి కూడా ఎంటర్ చేయండి, మర్చిపోకండి.
దీనివల్ల నాకు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే నాకు కొద్దిగా మనీ వస్తాయి, రైట్. సైన్ అప్ యాజ్ ఏ మర్చెంట్ అకౌంటే కదా మనకు కావాల్సింది, మర్చెంట్ కింద సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోమంటుంది. ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసుకుని ఉంచానంట, అందుకని చెప్పి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని కనపడుతుంది. తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి ఇందులోకి. ఓకే, ఒక 1 day or 2 days పడుతుంది మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్డేట్ చేయాలి. చాలా సింపుల్ థింగ్. ఓకే, రైట్. లేకపోతే ఇంకో ఈమెయిల్ ఐడి తీసుకున్నాం, వెంకట్1 VCH సైన్ అప్ యాజ్ ఏ మర్చెంట్, రైట్. ఓకే ఓకే నాకు మనీ వస్తాయి అన్నాను కదా. మనీ ఎలా వస్తాయి అంటే మీరు దీని ద్వారా రిజిస్టర్ అయ్యి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని మీకు ఫస్ట్ పేమెంట్ పడ్డప్పుడు నాకు మనీ పడతాయి, అంతే తప్పించి మీరు రిజిస్టర్ అయినందువల్ల నాకు మనీ రాదు. ఓకే, రెఫరల్ బోనస్ అంటారు కదా, ఎఫిలియేటెడ్లో రెఫరల్ బోనస్ వస్తుంది అన్నమాట నాకు. ఇక్కడ మీ నెంబర్ ఎంటర్ చేయండి. మొత్తం 5 steps కింద ప్రాసెస్ ఉంటుంది, 1 by 1 నా దగ్గర. ఓకే, 1 by 1 ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే, తర్వాత ఓకే నా అకౌంట్ అంతా సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకున్న తర్వాత నేను చూసుకున్నట్టయితే నా ఇన్స్టా మోజో అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఉన్నాను. ఓకే, నా ఒరిజినల్ అకౌంట్ అనమాట ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు క్రియేట్ పేమెంట్ లింక్ అని, యాడ్ ప్రోడక్ట్ అని, డాష్ బోర్డ్ అని, పేమెంట్ లింక్స్ అని, ప్రోడక్ట్ స్టోరు, యాప్ స్టోరు, సేల్స్, కస్టమర్స్, పేఅవుట్స్, అనలిటిక్స్ చాలా కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ మీకు అనవసరం. నేను ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే టోటల్గా 42,000 వరకు నేను ఇన్స్టా మోజో ద్వారా నాకు చాలామంది పే చేశారు, అందుకని నాకు దీని మీద ట్రస్టబిలిటీ ఉంది. అయితే ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే మీకు ఎవరైనా ఇన్స్టా మోజో ద్వారా పే చేస్తే మీకు 2 working daysలోకి మీ అకౌంట్ అనేది, మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది అనమాట. మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఇస్తారు. అక్కడ 5 step ప్రాసెస్ ఉంది కదా, 5 step ప్రాసెస్లో మీ అకౌంట్ నెంబరు, మీ ఐఎఫ్ఎస్సి కూడా అవన్నీ కూడా ఇస్తారనమాట. అయితే మీరు ఈ వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారంటే పేమెంట్ గేట్వేగా ఉన్నందుకు పేఅవుట్స్లో చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ స్టోర్ ఇక్కడ ఉంది ఇది, ఒక్క నిమిషం. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ అని కనపడుతుంది కదా, ఈ సెట్టింగ్స్లోకి రండి. ఈ సెట్టింగ్స్లోకి వస్తే పేఅవుట్ సెట్టింగ్స్లో, పేమెంట్ సెట్టింగ్స్లో కన్వీనియన్స్ ఫీజ్ అనేది ఉంది. కన్వీనియన్స్ ఫీజ్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యువర్ కస్టమర్ విల్ పే ద నామినల్ కన్వీనియన్స్ ఫీజ్ 2% ప్లస్ RS3 ఫర్ ఈచ్ పేమెంట్, 5% ఫర్ ప్లస్ SL డిజిటల్ గూడ్స్ పర్పస్ అయితే 5% అంట, ఫిజికల్ గూడ్స్ పర్పస్ అయితే 2% ఛార్జ్ చేస్తారు. అంటే మనకి మన ఐటమ్ని ఎవరైనా 200 రూపాయలు కొన్నారనుకోండి, 200 రూపాయలు 2% అంటే 4 రూపీస్ ప్లస్ 3 రూపీస్, టోటల్గా 7 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఈ 7 రూపీస్ అనేది వాళ్ళు 300 పే చేసిన తర్వాత 7 రూపీస్ అనేది వాళ్ళు ఉంచుకొని మిగతా అమౌంట్ మనకి వేస్తారు. అది కన్వీనియన్స్ ఫీజు ఆఫ్లో పెడితే. ఓకే, ఆన్లో పెడితే మనం వాళ్ళు 300 రూపాయలు వస్తువు కొంటున్నారు అనుకోండి, 307 రూపాయలు ఎవరైతే కస్టమర్ ఉన్నారో అతను పే చేయాల్సి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఫైనల్ ప్రైస్ పెట్టిన తర్వాత మళ్ళీ పేమెంట్ గేట్వే పర్పస్ ఎక్స్ట్రా కాస్ట్ పెట్టకూడదు. అది కూడా మీరు మీ యొక్క ప్రోడక్ట్ కాస్ట్లోనే ఇంక్లూడ్ చేసి పెట్టేసుకోండి. షిప్పింగ్ ఫ్రీ అనండి. ఓకే, అంటే ఫర్ సపోజ్ మీరు 150 ఒక ఐటమ్ని 100 రూపాయలకి అమ్ముదాం అనుకుంటే కన్వీనియన్స్ ఫీజు ఉంది 7 రూపాయలు, 2 + 5 2 + 3 5 రూపాయలు కన్వీనియన్స్ ఫీజు ఉంది. సో షిప్పింగ్ ఫీజు ఉంది. షిప్పింగ్ మీరు బయటకు పంపించాలి అంటే మళ్ళీ మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ కలుపుకొని 130 రూపీస్ ఫైనల్ ప్రైస్ కింద పెట్టేసేయండి, ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఓకే, లేదు మీరు అవన్నీ మెన్షన్ చేస్తానంటే క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఓకే, నాకు ఇక్కడ వరకు అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టా మోజో అకౌంట్ క్రియేట్ చేశాను. రైట్, ఇప్పుడు ఇన్స్టా మోజో ప్లగ్గిన్ని నా యొక్క ప్లగ్గిన్స్లోకి వెళ్ళండి. వర్డ్ ప్రెస్ ఓపెన్ చేసుకుని యాడ్ న్యూలోకి వెళ్ళండి. యాడ్ న్యూలోకి వెళ్ళి యాడ్ అప్లోడ్ ప్లగ్గిన్ ఓకే, యాడ్ న్యూలోకి వెళ్ళి ఇన్స్టా మోజో అని చెప్పి వెతకండి. INSTA మోజో అని వెతికితే మోజో అని వెతికితే మనకి ఇన్స్టా మోజో
కనపడుతుంది WooCommerce InstaMojo. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లోకి వచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ నేను యాక్టివేట్ చేయలేదు, యాక్టివేట్ చేసి ఆల్రెడీ యాక్టివేట్ చేశాను కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిజేబుల్ చేశాను అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చి WooCommerce InstaMojo సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు దీని యొక్క టైటిల్, డిస్క్రిప్షన్, క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండింటిని మన వర్డ్ప్రెస్ సైట్లోకి మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, మీరు API అండ్ ప్లగిన్స్ అని InstaMojoలో కనబడుతుంది కదా. ఓకే, అక్కడికి వచ్చి మీకు మీ యొక్క క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ అవే కదా ఇక్కడ అడిగింది. క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అక్కడి నుంచి కాపీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి. సేవ్ చేంజెస్ కొట్టాను. కొట్టిన తర్వాత ఇప్పుడు మన ప్రోడక్ట్లోకి వెళ్దాం. ఓకే, మన ప్రోడక్ట్లోకి వెళ్తే ఇప్పుడు మనకి InstaMojo కనపడింది. ఓకే, పే విత్ InstaMojo. ఇక్కడ క్లియర్గా కస్టమర్ క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తాడు కదా, వాళ్ళ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసుకుంటాడు. రమేష్ VLR కంపెనీ అడ్రస్, కంట్రీ ఇండియా, స్ట్రీట్ అడ్రస్ క్లియర్గా అక్కడ అతను అవన్నీ కూడా క్లియర్గా పెట్టుకుంటాడు. మనకు ప్రాబ్లం లేదు. కస్టమరే చూస్ చేసుకుంటాడు కాబట్టి అతను ఏమన్నా రాంగ్గా పేమెంట్ చేస్తే మనం చేసేది లేదు. ఓకే, ఫోన్ నెంబర్ వచ్చేసి 9059868766. ఓకే, ఇప్పుడు చూడండి ప్లేస్ ఆర్డర్ మీద కొడుతున్నాను. ప్లేస్ ఆర్డర్. ఇక్కడ చూడండి, నేను డెబిట్ కార్డ్ తీసుకున్నాను. కన్వీనియన్స్ ఫీజు అక్కడ ఆన్ చేసి ఉంచినట్టున్నాను, అందుకని చెప్పి 4 రూపీస్ కన్వీనియన్స్ ఫీజు కనపడుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చేయించి డెబిట్ కార్డ్ తీసుకుంటున్నాను. డెబిట్ కార్డులో నా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. ఓకే, నేను నా కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఎక్స్పైరీ డేట్, CVV కూడా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ ఆన్ చేస్తాను. ఓకే, పే నౌ మీద క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా పాపప్ వస్తుంది అనమాట. పాపప్ వచ్చి OTP ఎంటర్ చేయమని అడుగుతుంది. కామనే కదా అది. ఓకే, సబ్మిట్ కొడుతున్నాను. ఇప్పుడు పేమెంట్ జరిగిపోయి మన అకౌంట్లో కస్టమర్ కొంటున్నాడు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం కస్టమర్ కొనేసాడు 20 రూపీస్కి. రైట్, ఇప్పుడు మళ్ళీ మన షాప్కి వచ్చేసాను. చూడండి, ఆర్డర్ రిసీవ్డ్ అని చెప్పి 20 ఏంటిది డివైజు. మనకి మన స్టోర్ ఓనర్స్ కాబట్టి మన స్టోర్లో చూసుకున్నట్టయితే WooCommerceలో ఆర్డర్స్లో రమేష్ VLR ప్రాసెసింగ్ అని చెప్పి కనపడుతుంది కదా. ఈ ఆర్డర్ చూడండి. ఓకే, అంతే కదా. గోల్డ్ RS 10 రూపీస్ కాయిన్. సో వీళ్ళు ఇక్కడ కస్టమర్ని చూసుకుని మనం వాళ్ళకి షిప్పింగ్ చేస్తే సరిపోతుంది. మన అమౌంట్ మరి మన అకౌంట్లో అమౌంట్ పడినాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, డాష్ బోర్డ్లోకి వస్తున్నాను. సో ఇన్స్టా పే ద్వారా రాలేదు అనుకుంటా. 1 మినిట్ అగో 24 రూపీస్ మనకి అకౌంట్లో, 20 రూపీస్ మన అకౌంట్లో పడిపోతుంది అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, కన్వీనియన్స్ ఫీజుని మీరు ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే ఎన్నిసార్లు అడుగుతుంది. సో కన్వీనియన్స్ ఫీజుని ఆఫ్ చేసుకోవాలి మనం. కస్టమర్కి ఇరిటేషన్ వస్తుంది అనమాట. 20 రూపీస్కి మళ్ళీ 24 రూపీస్ ఏంటని చెప్పి డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మీరు పేమెంట్ గేట్వేస్ని InstaMojo పేమెంట్ గేట్వేని ఇన్స్టాల్ చేసుకోండి. సో కంపల్సరీగా మీరు అలా InstaMojo అకౌంట్ కానీ తీసుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో ఈ లింక్ పెడతాను. కంపల్సరీ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. లేదు మీరు చూడండి, ఇక్కడ గూగుల్లో కూడా మీరు డైరెక్ట్గా సెట్ చేసి తీసుకోవచ్చు. అలాంటప్పుడు రెఫరల్ వచ్చేసి రమేష్ VCH తీసుకోండి. సో ఇక్కడ కూడా చూపించేస్తాను రిఫర్ అండ్ ఎర్న్కి ఎంత వస్తుంది. ఓకే, ఇప్పుడు 500 పెట్టారు. గిఫ్ట్ 500, గెట్ 500 ఫర్ ఎవ్రీ ఫ్రెండ్ హూ జాయిన్స్ అండ్ రిసీవ్ ఏ పేమెంట్ ఆన్ InstaMojo విల్ గివ్ బోత్ ఆఫ్ యూ వోచర్ ఆఫ్ వర్త్ 500 ఈచ్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు 500 వస్తాయి, మీకు 500 వస్తాయి. నా రిఫరల్ లింక్ ద్వారా మీరు లాగిన్ అవుతాయి. లేదు అనుకుంటే ఇద్దరికి రావు. ఓకే, సో ఇది అంటే ఇది బాగుంది కదా. ఇంతవరకు అయితే అలా ఉండేది కాదు. అంటే నేను రిఫర్ చేసినందుకు నాకే వచ్చేది,
మీరు నా రిఫరల్ కోడ్ ద్వారా మీరు లాగిన్ అయితే మీకు 500 వస్తుంది, నాకు 500 వస్తుంది. ఎప్పుడు ఫర్ ఎవ్రీ ఫ్రెండ్ హూ జాయిన్స్ అండ్ రిసీవ్ ఏ పేమెంట్ ఆన్ ఇన్స్టామోజో we will give both of you voucher of worth of RS 500 అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఇంతవరకు ఒకరికి రిఫర్ చేశాను, మరి సక్సెస్ఫుల్ రిఫరల్స్ లిస్ట్లో కనపడలేదు. రైట్, ఇది చూడండి, లైవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ జీమెయిల్ వాళ్ళు ఫస్ట్ పేమెంట్ తీసుకున్నారు. అప్పుడు నాకు మనీ 250 ఎంత వచ్చింది. ఇక్కడ పేఅవుట్స్లో చూసుకున్నట్టయితే లేదు, ఎక్కడో ఉంది, అప్పుడు ఎంతో వచ్చింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీకు ఫ్రీ టైం ఉన్నట్టయితే ఒకసారి గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి VLR ట్రైనింగ్ అని సెర్చ్ చేయండి. VLR ట్రైనింగ్. ఓకే, మీరు ఈ వీడియో విన్నారు కదా. సో ఇక్కడ మీరు రైట్ ఏ రివ్యూ మీద క్లిక్ చేసి ఈ వీడియో గురించి మీరు రివ్యూ రాసి పెట్టండి. సో మీరు సైన్ ఇన్ అవ్వాలి, మీ జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అయితే కనబడుతుంటుంది. సైన్ ఇన్ అయ్యి నాకు ఒక రివ్యూ రాయండి, ఈ వీడియో గురించి రివ్యూ రాయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కామర్స్ స్టోరు కామర్స్ తోటి డెవలప్ చేయాలన్నా నేర్పించాలన్నా సరే నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయమనండి. నా ఆఫీస్ అడ్రస్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఓకే, నియర్ బై JNT ఉంటుంది. Please subscribe my YouTube channel for more videos.